సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సీతాఫల్ మండీలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిజాం ఆధీనంలో ఉన్న హైదరాబాద్ కు స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత వల్లభాయ్ పటేల్ కు ఉందన్నారు. సీతాఫల్ మండి శివాజీ విగ్రహం నుంచి చిలకలగూడ వరకు సుమారు 10,000 మందితో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావులు పాల్గొంటారని తెలిపారు. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం మొత్తం 15 ఆగస్టు 1947లో స్వతంత్రం వస్తే నిజాం ఆధీనంలో ఉన్న ఈ హైదరాబాద్ సంస్థానాన్ని మరి ఆ రోజు మన ఇండియన్ ఆర్మీతో వచ్చి నిజాం తలలు వంచి మనకు స్వతంత్రం తీసుకొచ్చిన సెప్టెంబర్ 17, 1948లో స్వతంత్రం తీసుకొచ్చిన సర్దార్ పటేల్ గారి యొక్క 150వ జయంతి ఈ సంవత్సరం మొత్తం కూడా మేము మరి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఏదైతే వారి విజన్ ఉండేనో దేశం కోసం, అలాగే దేశం మొత్తం కూడా అఖండ భారత్గా చేయాలని చెప్పి ఆ రోజు వారి ఆలోచన ఉండే. దాంట్లో భాగంగానే మన తెలంగాణ కానివ్వండి, అటు కొద్దిగా మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఈ యొక్క ప్రాంతాలు నిజాం పాలన ఉన్నప్పుడు కూడా వారు వచ్చి ఆ రోజు ఇదే నిజాం పాలనని మరి అంతం చేసి మన యొక్క తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మరి వారికి పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతిలో మా భాగంగా మరి ఇదే హైదరాబాద్, సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. మొదటి ర్యాలీ రేపు సికింద్రాబాద్ అసెంబ్లీలో వార్షిగూడ ఈ యొక్క శివాజీ స్టాచ్యూ నుంచి మరి చిలకలగూడ గాంధీ స్టాచ్యూ వరకు ఒక 2 కిలోమీటర్ల స్ట్రెచ్లో మా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్ర పార్టీలకు అతీతంగా మరి ఎంతోమంది యువకులు, అలాగే విద్యార్థులు, గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్లు కానివ్వండి, ఎన్వైకే సంబంధించిన వాలంటీర్స్ కానివ్వండి, ఎన్సీసీ వాలంటీర్స్ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానివ్వండి, అలాగే యువకులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపు 10,000 మందితోటి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ ముద్దుబిడ్డ కిషన్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ మెంబర్, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, అలాగే ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, ఇతర నాయకులు, కుల సంఘాల పెద్దలు, అలాగే అనేక యువజన సంఘాలు కానివ్వండి, మరి ఈ ఎన్జిఓస్ కానివ్వండి, అన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా ఒక యూనిటీ మార్చ్. ఈ దేశం కోసం మేము సైతం ఉన్నామని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క యూనిటీ మార్చ్లో పాల్గొంటున్నారు. మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న సికింద్రాబాద్ ప్రజలు కానివ్వండి, సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా మనమందరం ఒకటే, ఈ దేశం అంతా కూడా ఒకటే, ఆత్మనిర్భర్ భారత్ కోసం మనం పనిచేయాలి, మరి విజన్ 2047 కోసం మనం పనిచేయాలని చెప్పేసి మీకు పిలుపునిస్తూ మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము.